శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ, ఎవరైతే ప్రతినిత్యం లలితా రహస్యనామ సహస్రాలు పారాయణం చేస్తూ ఉంటారో వారు కొంచెం కోపం బాగా తగ్గించుకోవాల్సి ఉంటుందట. అహంకారం ఎక్కడ ఉంటుందో దైవానుగ్రహానికి అక్కడ దూరం అవుతాం. ఎక్కడ అణుకు ఉంటుందో అక్కడ 100 మంది ఆప్తులు ఉన్నట్లు అర్థం. ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ ఒంటరితనం ఏర్పడుతుంది. సర్వాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాం. అందుకే ఈ లలితా సహస్రనామ పారాయణాలు చేసేవారు మొట్టమొదట విడవదగినటువంటి ఒకే ఒక శత్రువు అహంకారం. ఈ లలితా సహస్రనామాలను పారాయణం చేసేటువంటి వారికి జగన్మాత తన పుణ్యప్రదమైన పవిత్ర పాదార విందాలను వారి హృదయ పద్మంలో ఉంచి చాలా చల్లగా దీవిస్తుంది. ఈ పారాయణం ఏ గృహంలో జరుగుతూ ఉన్నదో ఆ గృహం మంగళకరమైన మణిద్వీపం అవుతుంది. ఆ గృహంలో జగదంబ తన అపూర్వమైనటువంటి వెలుగులను నింపి శాంతిని, సౌభాగ్యాన్ని, సకల సంపదలను వర్షిస్తుంది. అక్కడ ఏ విధమైనటువంటి అశాంతి, కలతలు ఉండవు. ఆ గృహం ఒక పుణ్యప్రదమైనటువంటి పవిత్రమైనటువంటి క్షేత్ర ప్రసిద్ధిని పొందుతుంది. అంతటి పవిత్రత ఈ నామాలు పారాయణం చేసేటువంటి ప్రదేశంలో ఏర్పడుతుంది. శివధూతి 4 బీజమంత్రాలు కలిగినటువంటి నామం. మార్కండేయ పురాణంలో జగదంబిక తన స్వరూపాన్ని అనేక రూపాలుగా విభజించుకుంటుంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నాణ్యదస్తి నకించన, ఇది వేదవాక్యం. ఎన్ని స్వరూపాలున్నాయి అన్నప్పుడు ఉన్నది ఒకే ఒక రూపం. ఆ రూపంలో నుంచి అనేక రూపాలు ప్రాదుర్భవించాయి. ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలాల్లో ఏ ఏ సందర్భాల్లో ఎవరెవరికి ఎలాంటి అవకాశాన్ని తల్లి ప్రసాదించాలనుకుంటుందో ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో అలాంటి రూపాలను ధరిస్తుంది. ఈ సప్తమాతృకల స్వరూపాలు అలాంటివి. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, శివదూతి, చాముండి, ఈ స్వరూపాలన్నీ జగదంబ యొక్క అనంతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపంలో నుంచి ప్రాదుర్భవించినటువంటి రూపాలు. కారణాలు ఏవైనా కావచ్చు. మార్కండేయ పురాణంలో రాక్షసులు పెచ్చు పెరిగినప్పుడు వారిని అణిచివేసేందుకు జగదంబ ఒక దివ్యమైనటువంటి స్వరూపాన్ని ధరించింది. ఆ స్వరూపంలో అనేక రూపాలను ప్రాదుర్భవింప చేసుకొని శివదూతి అనే రూపంతో రాక్షసుల వద్దకు ఈ స్వరూపాన్ని దూతగా పంపిస్తుంది. అప్పుడు మనకు ఈ యొక్క రూపాన్ని గురించినటువంటి వర్ణన, ఈ శివదూతి స్వరూపం యొక్క విశేషాలను గురించి వర్ణించబడింది. అలాగే పద్మపురాణంలో పుష్కర క్షేత్రాన్ని గురించి వర్ణించారు. ఈ పుష్కర క్షేత్రంలో శివదూతి అనే స్వరూపంతో జగదంబ ఉన్నది అంటూ పద్మపురాణం వర్ణిస్తుంది. ఈ శివదూతి భక్తుల క్షేమాన్ని అభిలషించేటువంటి తల్లిగా వర్ణించబడింది. క్షేమాన్ని వహించేటువంటి తల్లి. భగవద్గీతలో మీకు అందరికీ తెలిసిన ఒక చక్కని శ్లోకం, అనన్యశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. క్షేమము, యోగము, సర్వము ఎవరైతే దైవానికి నవవిధములైనటువంటి భక్తులలో
పరిపూర్ణంగా అంతరంగంలో శరణాగతిని పొంది ఉంటారో వారిని రక్షించడం పరబ్రహ్మం యొక్క ధర్మం. అందుకనని ఈ క్షేమాన్ని వహించే దేవతగా ఇక్కడ శివదూతి పద్మపురాణంలో పుష్కర క్షేత్రంలో ఉన్నటువంటి ఆ జగన్మాతగా చాలా చక్కగా అందులో తల్లిని గురించి విశేషాలు వర్ణించారు. జగదంబ నిరంతరం భక్తుల క్షేమాన్ని వాంఛించినటువంటిది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ఏ మంగళాలు ప్రసాదించాలన్నా అమ్మ యొక్క అనుగ్రహం కావాలి. అమ్మ అనుగ్రహం ఉంటే సకల మంగళాలకు సర్వమంగళాలను ప్రసాదించే సర్వమంగళాంబికైనటువంటి జగజ్జనని ప్రసాదించలేనటువంటి క్షేమాలు మాత్రం ఏమీ ఉండవు. తల్లి ఇది ప్రసాదించగలదు, ఇంతవరకు మాత్రమే తల్లి ఇవ్వగలదు అన్నటువంటి ప్రసక్తి లేదు. తల్లి అనుగ్రహం ఉంటే ఏదైనా ప్రసాదించగలదు, మోక్షమైనా ప్రసాదించగలదు, పరబ్రహ్మ జ్ఞానమైన ప్రసాదించగలదు. పరిపూర్ణమైనటువంటి నిర్వికల్ప సమాధి క్షణకాలంలో తల్లి అనుగ్రహంతో పొందడం చాలా సులభం. తల్లి అనుగ్రహం లేనప్పుడు మనస్సు నిలకడ పొందకుండా చంచలంగా అటు ఇటు పరిభ్రమిస్తూ ఉంటుంది. బహుజన్మాంతర సంస్కారాల వలన అంతరంగంలో ఉన్నటువంటి ఈ మాలిన్యాలు చంచలత్వ రూపంలో మనస్సును పరిభ్రమింపజేస్తూ ఉంటాయి. ఈ పరిభ్రమణం చెందేటువంటి మనస్సును క్షేమంగా రక్షించవలసినటువంటి తల్లి జగదంబ రక్షించాలి. తల్లి అంటేనే ప్రేమ, తల్లి అంటేనే దయ, తల్లి అంటేనే తొలి అంటే ఆది, ఆర్యాదేవి ప్రప్రథమంలో నుంచి ఉన్నటువంటి తల్లులందరికీ తల్లి అయినటువంటి అసలు తల్లి, ఆత్మనిచ్చిన తల్లి. భౌతికమైన తల్లి మీదనే మనకు ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ భౌతికమైనటువంటి తల్లి ఈ శరీరాన్ని ఇచ్చినందువలన సాక్షాత్తు భౌతికమైనటువంటి తల్లిని మహాలక్ష్మిగా జగన్మాతగా మన భారతదేశంలో మనం పూజిస్తాం. మరి తల్లులందరికీ తల్లి అయినటువంటి ఆది తల్లిని, తొలి అయినటువంటి తల్లిని, దయగలిగినటువంటి తల్లిని, ప్రేమస్వరూపురాలైనటువంటి తల్లిని, మాతృ మమతకు నిదానమైనటువంటిది, ఋషులకు మునులకు మూలమైనటువంటిది, నిరంతరం పుణ్యాలు చేసినటువంటి వారు పూజించేటువంటి పవిత్ర పాదపద్మాలు కలిగినటువంటిది. ఆ పాదపద్మాలను వారి అంతరంగంలో స్థాపించి వారికి చంచల హృదయం లేకుండా చేసేటువంటి తల్లి, వారి క్షేమ బాధ్యతను వహించినటువంటిది ఈ తల్లి. తల్లి భక్తుల యొక్క క్షేమాన్ని బాధ్యతగా వహించాలి. అప్పుడు మనస్సు అటు ఇటు వెళ్లకుండా కేవలం తల్లి పాదపద్మాలకు అంకితమై ఏకాగ్రతను పొందుతుంది. ఏకాగ్రత లేనటువంటి మనస్సు భక్తి యందు నిశ్చలత్వాన్ని పొందలేదు. ఎప్పుడైతే మనస్సు నిశ్చలత్వాన్ని పొందుతుందో చాలా నిర్మలమైనటువంటి అంతరంగం సిద్ధించి నిర్వికారమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి నిశ్చలత్వంలోకి వెళ్ళిపోగలరు. ఎప్పుడైతే నిశ్చలత్వం నిర్వికారం కలుగుతుందో సమాధి అనుభూతి అప్పుడే కలుగుతుంది. పరమాద్భుతమైనటువంటి ఆనందాన్ని భక్తులు అప్పుడు అనాయాసంగా అందుకోగలరు. అంతవరకు ఎన్నో మెట్లు ఎక్కవలసి ఉన్నది. ఆ మెట్లన్నిటినీ తల్లి చేయి పట్టుకొని ఒక్కొక్క మెట్లు ఎక్కిస్తూ, ఎక్కలేనప్పుడు స్వయంగా తన చేతితో ఆ బిడ్డని ఎత్తుకొని ఆ మెట్లన్నీ ఎక్కించి పరమార్థాన్ని చేర్చేటువంటి తల్లి గనుక ఇక్కడ ఈ శివదూతి అనేటువంటి మంత్రంలో క్షేమాన్ని వహించే తల్లి అన్నటువంటి అర్థం చాలా చక్కగా సమయోచితంగా ఉన్నది. మార్కండేయ పురాణంలో రాక్షసుల వద్దకు
ఒక సందేశాన్ని తీసుకుని వెళ్ళేటువంటి తల్లిగా అక్కడ మనకు గోచరించినప్పటికీ మానవ జీవితం యొక్క క్షేమాన్ని బాధ్యతను వహించేటువంటి తల్లి. ఎప్పుడు మానవ జీవితానికి క్షేమం కలుగుతుందంటే మనలో గుణ వికారాలు నశించినప్పుడు, అహంకారం నశించినప్పుడు మానవ జీవితానికి క్షేమం కలుగుతుంది. ఆ క్షేమం ఎప్పుడైతే కలుగుతుందో భద్రత కలుగుతుంది. దైవీ సంపదలు పొందడం అంత సులభం కాదు. ఓర్పు, శాంతం, నిర్మలత్వం, భక్తి, నిరహంకారం, అంతరంగంలో విజయాన్ని సాధించడం, ఇలాంటి మంచి గుణాలన్నీ కూడా అంతరంగాన్ని పరిపూతం చేస్తూ పవిత్రీకరిస్తూ ఉంటాయి. అలాంటి మంచి గుణాలను ప్రసాదించేటువంటిది కనుక జగదంబ క్షేమదాయిని, సౌభాగ్యదాయిని, ఆనందదాయిని, సర్వార్థదాయిని. ఇలాంటి దాయిని అనే శబ్దంతో జగన్మాత కీర్తించబడింది. మీరందరూ అన్నపూర్ణ స్తోత్రంలో చూస్తూ ఉంటారు. పరమేశ్వరుడు జగన్మాత ముందు నిలచి భిక్ష స్వీకరించేటువంటి ఒక కమనీయమైనటువంటి ఆ రూపాన్ని, ఆ చిత్రపటాన్ని మీరు చాలాసార్లు చూసి ఉంటారు. ప్రతి భారతీయ హిందూ గృహంలో ఈ చిత్రపటం ఉంటుంది. మాతాచ పార్వతీదేవి అంటూ ప్రార్థిస్తూ ఉంటారు. పితాదేవో మహేశ్వర అంటుంటారు. భగవద్భక్తులందరూ మాకు బంధువులు, మాకు వారు వీరు ఎవరు లేరనేటువంటి కలత లేదు. మాకు కావలసినటువంటి అసలైనటువంటి వస్తువు జ్ఞాన వైరాగ్య సిద్ధి. ఇది మాకు కావలసింది. జ్ఞాన వైరాగ్య సిద్ధి కావాలి. ఆ భిక్షను ప్రసాదించాలి అంటే ఎవరి దగ్గరకు వెళ్ళాలో ఈశ్వరుడు స్వయంగా భక్తులకు చూపించేటువంటి చిత్రపటం అది. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. అమ్మ దగ్గరికి వెళ్ళి ఏది మనం అడగాలో ఈశ్వరుడు స్వయంగా ఇక్కడ ప్రత్యక్షంగా తానే భిక్షాటనం చేస్తూ అందరికీ ఒక ఆదర్శంగా నిలిచారు. తల్లిని ఏది కోరుకోవాలో కొన్ని సందర్భాల్లో మాయ వలన సరిగా తెలియదు. ఎప్పుడు మాయా మోహితులం అవుతామో కేవలం కొన్ని గాజు పెంకులు మాత్రం తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే తల్లి మాయ అనే తెరను తొలగిస్తుందో అప్పుడు ఒకే ఒక మణి కావాలని ఎన్నిసార్లు వెళ్ళినా ఆ మణి మాత్రమే కావాలని కోరుకుంటుంటాం. ఆ మణి జ్ఞాన వైరాగ్యం. జ్ఞానం వైరాగ్యం కలిగిందా ఇంకా కలగవలసినటువంటివంటూ ఏమీ లేవు. జ్ఞానం వైరాగ్యాన్ని తీసుకుని వస్తుంది. వైరాగ్యం హృదయాన్ని ఆత్మశాంతితో నింపుతుంది. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతున్నారు. తన స్వస్వరూపాన్ని, నా స్వరూపం ఇది కాదు, నా స్వరూపం ఆత్మ, అనంతమైన వెలుగు, అఖండమైనటువంటి చిన్మయ స్వరూపం, ఆది మధ్యము అంతము లేనటువంటి వెలుగై ఉన్నాను అన్నటువంటి జ్ఞానం సహజంగా కలుగుతుంది. ఇలాంటి జ్ఞానాన్ని పొందేంత పర్యంతం బహుజన్మలు అనేకసార్లు ఈ లోకంలో పరిభ్రమించవలసి వస్తుంది. ఆ పరిపక్వత కలిగినప్పుడు, అనుగ్రహం కలిగినప్పుడు, పరిపక్వత ఎలా కలుగుతుంది? అనుగ్రహం కలగాలి, అమ్మ దయగలగాలి. ఎప్పుడు మనస్సుని ఈగలాగా మురికి పదార్థాల మీద వ్రాలనివ్వకుండా తామర పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలే తుమ్మెదలాగా అనుగ్రహించాలి. ఈ అనుగ్రహం అమ్మ చేయవలసినటువంటి పని. ఎప్పుడైతే అమ్మ ఈ అనుగ్రహాన్ని భక్తునికి ప్రసాదిస్తుందో అప్పుడు మనస్సు అంతరంగం అమ్మకు అర్పితమై భక్త అంతరంగంలోనికి ప్రవేశించి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మజ్ఞాన మకరందాన్ని గ్రోలడంలో ఈ యొక్క తుమ్మెద ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఆ ఆనందం
ప్రపంచంలో ఎక్కడ లభ్యమయ్యేటువంటి ఆనందం కాదు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటూ దేనికోసమైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆనందం ఈ వస్తువులలో లేదు అన్నటువంటి పరమసత్యం తన అంతరంగానికి తనకే బోధపడుతుంది. ఇలాంటి క్షేమాన్ని అమ్మ వహించాలి గనుక ఇక్కడ శివధూతి అన్న నామంలో క్షేమాన్ని వహించినటువంటి తల్లి అన్న అర్థాన్ని ఈ పద్మపురాణంలో చాలా విశేషంగా వర్ణించారు. పుష్కర క్షేత్రంలో ఉన్నటువంటి జగన్మాత శివధూతి అన్నటువంటి స్వరూపంతో ఉన్నటువంటి తల్లి. శివధూతి స్వరూపంలో ఉన్నటువంటి తల్లి ఏం చేస్తుందంటే క్షేమాన్ని వహించినటువంటి తల్లి. పుష్కర క్షేత్రంలో ఉన్నటువంటి దేవియే కాదు, సకల చరాచర బ్రహ్మాండమునందు ఎన్ని రూపాలతో ఉన్నదో, స్త్రీ రూపంతో, పురుష రూపంతో, కృష్ణ రూపంతో, శివ రూపంతో, విష్ణు రూపంతో, ఏ స్వరూపాలతో ఉన్నప్పటికీ దైవశక్తి నిరంతరం తన బిడ్డ యొక్క క్షేమాన్ని మాత్రం కోరుతుంది. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎప్పుడూ తన బిడ్డలు క్షేమంగా ఉండాలి, తనను సేవించే తన పుత్రిక క్షేమంగా ఉండాలి అన్నటువంటిదే తల్లి యొక్క లక్ష్యం. అలాంటి లక్ష్యాన్ని ప్రసాదించినటువంటి కన్నతల్లి కనుక జీవులకు ఒక చక్కని చల్లని మార్గాన్ని నిర్దేశించి ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ చేయి పట్టుకొని నడిపించేటువంటి చల్లని మమత కలిగినటువంటి తల్లి సకల మాతృ మమతలకు జగన్మాత నిధానము. అతిలోక రమణీయమైనటువంటిది అమ్మ వహించే బాధ్యత, అమ్మ వహించే క్షేమం వర్ణనకు అతీతమైనటువంటిది. శివకామేశ్వరుని హృదయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సరోజమే అమ్మ. ఆ అమ్మ యొక్క పవిత్ర పాదాలు సేవించాలంటే పుణ్యవంతులకు మాత్రమే లభించేటువంటి ఆ చరణార విందాలు అందరినీ అనుగ్రహించాలని, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, తెలియక చేసినటువంటి ఈ మహా అపరాధాలన్నిటిని కూడా మన్నించి మంచి మార్గాన్ని చూపించి రక్షణను ప్రసాదించమని క్షేమం, బాధ్యత, యోగాన్ని వహించేటువంటి కన్నతల్లిని భక్తితో వేడుకోవాలి. తల్లి యొక్క అనుగ్రహం సకల జీవరాశులందరి మీద అమృతంలాగా వర్షించాలని లోకజనని లలితాంబిక పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.